రామగుండం కార్పొరేషన్ 42వ డివిజన్ 165వ పోలింగ్ బూత్లోని లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం వద్ద బుధవారం పోలింగ్ బూత్ అధ్యక్షులు నితిన్ కుమార్ ఆధ్వర్యంలో పండిత్ దీన్ దయాళ్ 108వ జయంతోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా సభ్యత్వ ప్రముఖ్ ఖ్యాతం వెంకటరమణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మెరుగు హనుమంత్ గౌడ్ పాల్గొని మాట్లాడుతూ బీజేపీ పూర్వ జనసంఘ్ పార్టీ సిద్ధాంతకర్త దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ 1916లో శ్రీకృష్ణ జన్మస్థానమైన మధురలో జన్మించారని, ఎంఏ చదువు పూర్తి చేసి ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న సమయంలో ఆర్ఎస్ఎస్ సిద్ధాంతానికి ఆకర్షితుడై పూర్తి సమయం భారతమాత సేవకు అంకితమిచ్చుటకు మొదటగా ఉత్తరప్రదేశ్ సహా ప్రాంత ప్రచారంగా, అనంతరం భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులలో ఒకరిగా ఏకాత్మక మానవతావాదాన్ని ప్రవచించిన మహనీయులు అని, స్వాతంత్ర ఫలాలు చిట్ట చివరి వ్యక్తి వరకు వెళ్లేలా చూడాలని, అప్పుడు మాత్రమే అసమానతలు లేని సమాజాన్ని చూడగలమని భావించారని తెలిపారు. అంత్యోదయ అన్న యోజన్, గరీబ్ కళ్యాణ్ యోజన్, ఆవాస్ యోజన, మహిళల ఆత్మ గౌరవాన్ని కాపాడే శౌచాలయం, స్వచ్ఛ భారత్ లాంటి కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలు వారి ఆలోచనల నుంచే ఏర్పాటు చేయబడినవని తెలిపారు. ప్రతి కార్యకర్త వారిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. దీన్ దయాళ్ జయంతి సందర్భంగా సభ్యత్వం నమోదు ఈ వార్డులో మొదలు పెడుతున్నాం. వారు చెప్పినటువంటి విషయాన్ని మర్చిపోద్దు. సచ్చినోడు రోజు భయపడ్డాడు, రోజు వస్తాడు, ధైర్యవంతుడు ఒకసారి వస్తాడు. వారు చెప్పిన సిద్ధాంతం దోసుకున్నోడు దొంగే, దాచుకున్నోడు దొంగే, ప్రజల సేవ చేసేవాడు మాత్రమే నిజమైన భారతీయుడు. ఆయన ఈ దేశాన్ని ఒకే దేశం, ఒకే చట్టం, ఒకే ప్రజ నిర్మాణం చేసి ఈ భారతీయ సంస్కృతిని కాపాడడానికి ఆయన ఏకాత్మత మానవతాన్ని రాసినటువంటి విషయాన్ని మనం ఆ ఏకాత్మత మానవతం ఎక్కడో వెతికి దొరకబట్టుకోవాల్సింది. ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చింది. ఇప్పుడు గూగుల్లో కూడా దొరుకుతారనుకుంటా. ఆయన రాసినది మనుషులకు హానికరమైనటువంటి విషయాలను నిత్యావసర వస్తువులు మాత్రమే పండియాలే. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు కోడూరు రమేష్, బూత్ అధ్యక్షులు నితిన్, నాయకులు అంది రాజ్ కుమార్, గంధం అజయ్ కుమార్, శివతరుణ్ ఇనానీ, లక్ష్మీకాంత్ రాఠీ, హేమంత్ ఇనానీ తదితరులు పాల్గొన్నారు.